శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 696 నామము దైత్య శమని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, దైత్యులు అంటే రాక్షసులు, అంటే దుర్గుణములు కలిగిన వాళ్ళు. రాక్షసులు అంటే వేరుగా ఉండరు. ఎవరైతే చెడ్డ గుణాలు కలిగి ఉంటారో వాళ్ళని దైత్యులు అంటారు. శమని అంటే శమింపచేసేది, అంటే వాళ్ళని నిర్మూలించేది అని అర్థం అన్నమాట. జగన్మాత లలితా త్రిపుర సుందరి చెడ్డ గుణంలో ఉన్న వాళ్ళని, రాక్షస ప్రవృత్తి కలిగిన వారిని, అలాంటి వారిని శిక్షిస్తూ ఉంటుంది. అమ్మవారి కథలు కనుక మనం చూసామనుకోండి, ఆ కథల్లో ఏం చేస్తుంది, ఎప్పుడు దుష్ట సంహారం, దేవతలేమో ఈ రాక్షసుల వల్ల ఇబ్బంది పడ్డము, వాళ్ళ వల్ల మనుషులు, ఋషులు, దేవతలు ఇబ్బంది పడడం వల్ల వాళ్ళందరూ వెళ్ళి అమ్మవారిని వేడుకోవడం, అమ్మవారేమో ఆ దుష్టుల్ని శిక్షించడం, ఇది జరుగుతూ ఉంటుంది. అలా ఎంతమందినో బండాసురుడు, మహిషాసురుడు, చండముండు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, ఇలా ఆ రాక్షసులందరినీ అమ్మవారు సంహరించిందనమాట. ముందు అమ్మవారు ఏం చేస్తుంది, నయానో భయానో వద్దు అమ్మ, ఇలా తప్పు చేయకండి, చెప్పిన మాట వినండి, మంచిగా నడుచుకోండి అని చెప్తుంది. ఆ మాట వాళ్ళు వినరు కదా, వాళ్ళ తలకెక్కదు. అప్పుడు యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళని సంహరిస్తుంది. అందుకే అమ్మవారికి దైత్య శమని అనే నామం వచ్చింది. దైత్యులు అనే నామం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, దితి పుత్రులు వీళ్ళు, కాబట్టి వీళ్ళని దైత్యులు అన్నారు. హిరణ్యకశువులు, విశ్వవసు బ్రహ్మకు కైకసికి జన్మించిన రావణ కుంభకర్ణులు వీళ్ళందరూ అన్నమాట. వీరు అధర్మపరులు, వేదాలను లెక్క చేయకుండా ఉండేవారు, ఎప్పుడూ ధర్మానికి హాని కలిగించేవారు, ఎక్కువగా తమోగుణ సంపన్నులు అన్నమాట. ఇంకా ఎక్కువ దుర్గుణాలతో నిండిపోయి ఉంటారు వారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఆయన నుంచి మరణం లేకుండా ఉండడానికి వరాలను పొంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి దుష్ట రాక్షసులందరినీ సంహరించడానికి అమ్మవారు వచ్చి తన 2 చేతుల యొక్క 10 వేళ్ల యొక్క గోళ్ళ నుంచి 10 అవతారాలను సృష్టించి వాళ్ళని సంహరింపచేసి, మనం లలితా సహస్రనామంలో చెప్పుకుంటూ ఉంటాం కదా, నకదీతిది సంచలన నమజ్జన తమోగుణ అనే నామంలో ఏం చేశారు, వసన్యాద వాగ్దేవతలు చెప్పారు కదా, ఈ 10 వేల గోళ్ళ నుంచి 10 అవతారాలు పుట్టించి 10 అవతారాల రూపంలో అమ్మవారే విష్ణుమూర్తి రూపంలో అంశ, అమ్మవారి అంశ విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఏం చేశారు, 10 అవతారాలను ఎత్తి ఒక్కొక్క అవతారంలో వీళ్ళని సంహరించుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ దేవతలకి దానవులకి ఇద్దరికీ తండ్రి ఒక్కరే, తల్లులు మాత్రం వేరు వేరు అన్నమాట. కశ్యప మహర్షికి ఒక భార్య దితి, వారి యొక్క సంతానం దైత్యులు. మరొక భార్య అదితి, వారి యొక్క సంతానం దేవతలు అన్నమాట. అంటే ఈ దేవతలు, ఈ రాక్షసులు ఇద్దరూ కూడా ఒకే తండ్రి, ఇద్దరు తల్లుల యొక్క పిల్లలు అన్నమాట, అంటే అన్నదమ్ములు అవుతారు. అయితే దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా శక్తియుక్తుల్లో, బలపరాక్రమాల్లో ఒకరికొకరు సాటలేని వారనమాట. ఎంత భక్తియుక్తుల్లో కూడా అత్యంత నిష్ఠాగరిష్ఠులు. రావణు యొక్క శివభక్తిని కనుక మనం చెప్పుకున్నామంటే, ఏకంగా ఆయన భక్తితో కైలాస పర్వతాన్ని ఎత్తేసాడు. అంత భక్తిపరాయణుడు అన్నమాట. రావణుడి కథ కనుక తీసుకుంటే అన్ని విషయాల్లో కూడా చాలా నిష్ఠాగరిష్ఠుడు, చాలా మంచివాడు, అన్నిట్లో ప్రావీణ్యం పొందినవాడు. అయితే అతని యొక్క చిన్న బుద్ధి, చెడ్డ బుద్ధి వల్ల మొత్తం నాశనం చేసుకున్నాడు. శ్రీరామచంద్రుడు కూడా రావణ్ణి డైరెక్ట్గా నేరుగా సంహరించలేదన్నమాట. అంగదుడు, హనుమంతుడు వీళ్ళందరూ సహాయం తీసుకుని రావణ్ణి సంహరించాడు. కానీ చిన్న తప్పు చేయడం వల్ల, వీళ్ళందరూ చెప్పిన మాటలు తలకెక్కించుకోకపోవడం వల్ల రాముడి చేతిలో సంహరింపబడ్డాడు. అందుకని దైత్య శమని, చిన్న వీళ్ళందరూ చెప్పిన మాటలు రావణుడు వినకపోవడం వల్ల రాముడి చేతిలో సంహరింపబడ్డాడు. అందువల్ల అమ్మవారిని, అంటే ఇక్కడ రాముడు వేరు అమ్మవారు వేరు కాదు, ఒక్కరే, అమ్మవారి రూపమే రాముడు. కాబట్టి అమ్మవారికి దైత్య శమని అనే నామం వచ్చింది. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన దేవతలను జగన్మాత ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. తమ దేహమే ఆత్మ, తమకు చావు లేదు అని విర్రవీగిన రాక్షసులను ఆ తల్లి ఎప్పుడు సంహరిస్తూ ఉంటుంది.
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగముల్లో రాక్షసులు వారి యొక్క వేషభాషల ద్వారా, విచిత్రమైన అలంకరణ ద్వారా వాళ్ళని సులభంగా గుర్తించేవాళ్ళం అనమాట. కానీ ఈ కలియుగంలో ఆ విధంగా కాదు. బయటకు చూడడానికి చాలా సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు. మానసికంగా క్రూరత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా బయటికి కఠినాత్ములుగా కనిపించేవారు హృదయం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరి నుదుటిన కూడా వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు దేవతలు అని రాసి ఉండదు. వీరిద్దరి మధ్య ఉండే తేడాని మనం గమనించడం ఈ కలికాలంలో చాలా కష్టం. అయితే వీరిద్దరి మధ్య ఉండే తేడాని గమనించడం మామూలు సామాన్యులమైన మనకు కష్టమేమో కానీ పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణైన ఆ తల్లికి కష్టమా? కాదు కదా. రాక్షస ప్రవృత్తి కలవారు సనాతన ధర్మాన్ని వాటి విలువలను గుర్తించకుండా ఎప్పుడు వాటికి అడ్డుపడుతూ ధర్మ సంస్థాపనకు విఘాతం కలిగిస్తూ ఉంటారనమాట. పాషండులు తమలో ఉన్న తమో గుణాలతో వైదిక కర్మలను విధ్వంసం చేయడమే కాకుండా వాటిని విద్వేషించేవారు అలాంటి రాక్షస ప్రవృత్తి కలవారిని జగన్మాత సంహరిస్తూ ఉంటుంది. వారికి ఏదో రకంగా కలికాలమైనా అది ఏ కాలమైనా అవ్వచ్చు, వాళ్ళకి శిక్ష పడుతుంది, తప్పనిసరిగా శిక్ష పడుతుంది. జగద్గురువులైన ఆదిశంకర్లు, శ్రీ రామానుజాచార్యులు మొదలైన దైవ ప్రవృత్తి కలిగిన మహనీయుల ప్రవచనాల ద్వారా వారిలోని ఏ విధంగానైతే ఈ తమో గుణం ఎక్కువగా ఉండి రాక్షస ప్రవృత్తిని గుణములను తొలగించడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా కొంతలో కొంతమంది అయినా మారి సన్మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదృష్టవంతులై జగన్మాత కరుణా కటాక్షాలకి వాళ్ళు పాత్రలు అవుతూ ఉంటారు. అలా కాకుండా మూర్ఖత్వం నిండిపోయిన వారు ఆ తల్లి యొక్క కోపానికి తప్పనిసరిగా మాడి మసైపోతారు. ఈ విధంగా తన యొక్క భక్తుల్లో తమోగుణం అనే అజ్ఞానాన్ని తొలగించి అసురీ ప్రవృత్తిని నాశనం చేసే వాళ్ళలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. కాబట్టి అమ్మవారిని దైత్యశమని అనే నామంతో కీర్తించారు. చెడు ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళని అమ్మవారు మన దగ్గరికి రానియదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మంచి వాళ్ళతో ఉండేలాగా అమ్మవారే మనకి కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళని సంహరిస్తూ ఉంటుంది, వాళ్ళని శిక్షిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.